కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తులను పట్టించుకోవటం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో భగీరథ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో భగీరథ జయంతి కేసీఆర్ హయాంలోనే అధికారికంగా నిర్వహించారని మాజీ మంత్రి అన్నారు. గత ప్రభుత్వం సగర కులస్తుల భవనం కోసం కోకాపేటలో 2 ఎకరాల భూమి కేటాయించినట్లు తెలిపారు. శ్రామిక కులాల కోసమే గురుకులాలు తీసుకొచ్చామని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆరోపించారు. ఎన్నో చేస్తామని హామీలు ఇచ్చారు, కానీ ఈరోజు వరకు ఒక్కటి హామీ నెరవేరలేదు. కనీసం జనాభాలోనైనా జనాభా లెక్కలైనా సరి చేస్తారంటే దాదాపు 6-7% తక్కువ చేసి చూపించడం. మరి అందరూ బ్రహ్మండ వర్గాలు మాకు ఎంత ఉందో లెక్కలేదు ఈ దేశంలో అని చెప్పి దేశంలో ఉన్నటువంటి శ్రామికులందరూ కూడా చేస్తే ఈరోజు కేంద్రం కూడా దిగొచ్చి మనం రేపు జరగబోయేటువంటి జనగణనలో కూడా కులగణన చేస్తామని చెప్పినందుకు మరి సక్రమంగా చేసి అన్నిటికన్నా ముఖ్యంగా చట్టసభలలో వీరికి రిజర్వేషన్ కల్పించినప్పుడు మాత్రమే గౌరవం ఉంటుంది.